ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈ ములక్కాయలు అనమాట. వీటి యొక్క ఇది పచ్చడి పెట్టాక అనమాట. తుడిచేసి పక్కన పెట్టాను చూడండి ఫ్రెండ్స్. వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి ములక్కాయలని. ముందు అన్నీ కూడా ఫ్రెండ్స్ ముక్కలన్నీ ఇవి అనమాట. మొత్తం కాయలన్నీ కోస్తాము చూడండి ఫ్రెండ్స్. ఇది 150 గ్రాముల చింతపండు నానబెట్టాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కడిగేసి ములక్కాయ పచ్చడిలోకి అనమాట. చూడండి, కొంచెం ఉడకబెట్టాలన్నమాట. చింతపండు అది నానబెట్టిందంతా కూడా కలిపేసుకుని, అది వాటర్ ఉంటుంది కదా, దాన్ని పొయ్యి మీద ఉడకబెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో కొంచెం వాటర్ కలుపుకోవచ్చు. ఇది చింతపండు పులుసు ఈ విధంగా కుక్ అవుతుందన్నమాట. చూడండి, ఇది ములక్కాయ పచ్చడికి అంతా కూడా ఏంటంటే చింతపండు పులుసు అంతా కూడా కలిపేసామన్నమాట ఫ్రెండ్స్. అంటే చేత్తో దాన్ని కదిపామండి, ఇలా పిసుకామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ములక్కాయ పచ్చడికి అనమాట. వాటిని కట్ చేసాం కదా మధ్యాహ్నం, వేసి దాన్ని ఈ విధంగా ఆరబెట్టేసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇదేమో ఆరబెట్టిన చింతపండు గ్రేవీ అనమాట, పేస్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇది తాలింపు వేస్తాకి ముందు ఆయిల్ పోసేసుకుని పెట్టుకున్నాం. దాంట్లో తాలింపు దినుసులు అనమాట. శనగపద్దలు, పచ్చెనగపద్దలను, ఆవాలన్నమాట ఫ్రెండ్స్. అవి చూడండి, ఇక్కడేమో కరివేపాకు, వెల్లుల్లిపాయి, ఎండుమిరకాయలు అనమాట ఫ్రెండ్స్. ఇవి దీనికి సంబంధించినవి. ఇది ఈ ఫ్రై ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి అనమాట. తాలింపు దినుసులు చూడండి. ఇందులో పసుపు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, సరిపడా పసుపు. దీంట్లో ఉప్పు గడ్డలు కూడా వేసుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, సరిపడా ఉప్పు గడ్డలు అనమాట. సాల్ట్ కాకుండా గల్లులు ఉప్పు అనమాట. ఇది ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా తిప్పుగా ఉన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మిరగాయలు కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది నైట్ పూట ఫ్రెండ్స్ చేసేది ఫ్రెండ్స్. నేను చూపించే అన్నీ కూడా, పెట్టే అన్నీ కూడా ఈ సమ్మర్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట. రెసిపీస్ అన్నీ కూడా. వెల్లుల్లిపాయ కూడా వేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఫ్రై అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. ఎండుమిరకాయలను, తాలింపు దినుసులు, వెల్లుల్లిపాయ ఫ్రెండ్స్. సరిపడిన కారం కూడా వేసుకోవాలన్నమాట. దాంట్లో మెంతిపిండి తగినంత అనమాట ఫ్రెండ్స్. ఇది మెంతిపిండి అనమాట, మెంతి పౌడర్ అనమాట. సరిపడినంత వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పచ్చికారం కూడా సరిపడినంత వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ములక్కాయల్లోకి మెంతి పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అది కూడా సరిపడినంత. కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అది కూడా కడిగి పెట్టుకున్నాం కదా ముందుగా, రెడీ పెట్టుకుని. ఫ్రెండ్స్, అది కరివేపాకు కూడా అది అంతా కూడా ఫ్రై అవుతుంది. చింతపండు అంతా కూడా దీంట్లో వేసి కలుపుతారన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు అదంతా చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, చింతపండు అంతా పిండేసి అదంతా కూడా పిప్పంతా కూడా ఇందులో పడేస్తాం అన్నమాట, వేస్ట్ అన్నమాట. అదంతా కూడా చింతపండు అంతా కూడా ఈ విధంగా పోసుకోవాలన్నమాట. పోసుకుని కలుపుకోవాలన్నమాట. మొత్తం అంతా నానబెట్టుకుని ఉడికించిందంతా కూడా
ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపు దీంట్లో వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వేడి తాలింపు అంతా కూడా దీంట్లో పోస్తానమాట. చూడండి, ఇప్పుడు అమ్మ కలుపుతూ ఉంటారు గరిటతో. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇప్పుడు అమ్మ కలుపుతున్నారు. వేడిది పోస్తాను అన్నమాట. పోసి అది ఇటు కదిపాము. మళ్ళీ అమ్మ మొత్తం చేస్తున్నారు. చూడండి, ఇదంతా పీల్చాడు కాబట్టి ఆయిల్ సరిపడే ఆయిల్ కూడా పోసేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఆడిపోయిన తర్వాత జాయిలో కానీ ఒక బాక్స్లో కానీ పెట్టుకోవాలన్నమాట. దీనికి సంబంధించిన పచ్చళ్ళకి సంబంధించిన బాక్సులు వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు వాటిలోనే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా జాడీలో వేసుకోవాలన్నమాట. ములక్కాయ పచ్చడి కంప్లీట్గా అయిపోయింది. ఆరిపోయిన తర్వాత ఇది ఈ విధంగా జాడీలో వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు దాకా పెట్టిన పికిల్స్ అంటే పచ్చళ్ళు, వడియాలు, అప్పడాలు ఇవన్నీ కూడా ఏంటంటే సమ్మర్ టైంలో చేసే రెసిపీస్ అన్నమాట. మొత్తం అన్నీ కూడా అరకిలో ములక్కాయది అన్నమాట ఫ్రెండ్స్. ఇది పచ్చడి.